హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. అదేంటంటే మసాలా ఓట్స్. మసాలా ఓట్స్ అని పేరే కానీ ఎక్కువ మసాలాలు అయితే ఏమి వేయను. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం తిన్నా కానీ పొట్ట ఫుల్గా ఉంటుంది. ఈ ఓట్స్ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యినైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. పెద్దవైతే 2 ఆనియన్స్ వేసుకోండి, చిన్నవైతే 3 కట్ చేసి వేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. 2 టమాటాలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడైతే నేను ప్రెజెంట్ వేయలేదు. కావాలనుకుంటే మీరు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ టైంలో వేసుకోండి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించండి. ఇలా టమాటా ముక్కలు ఒక 3-4 నిమిషాలకి సాఫ్ట్గా ఉడికిపోతాయి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాంబార్ పొడిని వేసుకోండి. సాంబార్ పొడి ఉంటే కంపల్సరీ వేసుకోండి. సాంబార్ పొడితోనే టేస్ట్ అంతా వస్తుంది. ఇలా ఈ మసాలాలు వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి 3 కప్పుల నీళ్ళను వేసుకోండి. ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకోండి. ఆ కప్పుతో 3 కప్పుల నీళ్ళను వేసుకోండి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత నీళ్ళను బాగా మరగనివ్వండి. ఇలా గరిటెతో ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసి నీళ్ళను అయితే బాగా మరగనివ్వండి. చూడండి, నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు గరిటెతో ఒకసారి కలిపి ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కారంనే వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత గరిటెతో మరొకసారి కలిపి ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఓట్స్ వేసుకొని ఓట్స్ ఉండలు కట్టకుండా గరిటెతో ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఓట్స్ ఉడకనివ్వండి. అర్థమైంది కదా? 1 కప్పు ఓట్స్కి 3 కప్పుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా ఓట్స్ను ఉడికించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించొద్దు. తర్వాత కడాయి పైన మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఓట్స్ను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఓట్స్ చక్కగా ఉడికిపోయాయి. చూడండి, ఇలానే ఉండాలి. ఓట్స్ అయితే కొంచెం నీరుగా, ఇంకా ఉడికింది అని అంటే ఇది గట్టిగా అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని సన్నగా కాడలతో సహా కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా కలిపి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మసాలా ఓట్స్ ఎక్కువ మసాలాలు లేకుండా ఇది కొంచెం తిన్నా చాలండి, పొట్ట ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. డైట్ చేసే వాళ్ళకైతే ఇదైతే పర్ఫెక్ట్ రెసిపీ అని నేను చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.